brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సార్ వస్తారా అంటూ ఇంతవరకు క్యాడర్ ఎదురు చూసింది. అండ్ ఫైనలీ సార్ వచ్చేస్తానంటున్నారు. ఎస్, గులాబీ శ్రేణులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ని సార్ వచ్చేస్తున్నారు. కారు గేరు మార్చేశారు. వ్యూహాత్మక మౌనాలకు మంగళం పాడేస్తూ ఉన్నారు. సర్కార్ని ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారు. అక్కడ ఇక్కడ కాదు, డైరెక్ట్ గా అసెంబ్లీలోనే అటాక్ చేస్తాను అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్. గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం. ఆఫ్టర్ లాంగ్ టైం గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ నెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా 3 సార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలను నిర్వహించారు. 2 వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారంటూ అధికార పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం. మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్ లోని ఓ వర్గం అనుమానిస్తోంది. అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెప్తోంది. మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిందే అంటున్నారు. ఒకవేళ అధికార పార్టీ మైక్ కట్ చేసినా, అవమానించినా ప్రజల్లో ఆ పార్టీయే పలుచునైపోతుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవడం పక్కా, అధికార పార్టీ తప్పుల్ని తూర్పారబట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.